ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 115వ కీర్తన 12వ వచనము. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్ము నాశీర్వదించును. ఈ మాట ఎంత గొప్ప మాట! ఈ కీర్తనకారుడు దేవుడు తమలను మరిచిపోలేదని, దేవుడు తమను ఆశీర్వదించును అని తన విశ్వాస ప్రకటనను ఆయన ప్రకటించుచూ ఉన్నాడు. చాలాసార్లు లోకములో లేమిని మనము అనుభవించేటప్పుడు, వేదన మనము అనుభవించేటప్పుడు, దేవుడు మనలను మరిచిపోయినాడేమో అని అనుకోవడము మానవుని యొక్క సహజ లక్షణం. అయితే పేరు పెట్టి మనలను పిలిచిన వాడు, ఆయన మనలను మరిచిపోయేటువంటి వాడు కాదు. మనము ఎన్నో సార్లు ఆయనకి వ్యతిరేకముగా నడుచుకుంటాము. ఆయన మాటను మనము వినము. కానీ మానని దేవుడు మనలను మర్చిపోయేవాడు కాదు. మనలను ఆశీర్వదించువాడు కాదు. యాకోబు వాని పేరుకు తగినట్లుగా మోసగాడయ్యుండి తన తంత్ర ఆలోచనల చేతే తనను నడిపించుకున్నాడు. అయితే దేవుడు వానికిచ్చిన వాగ్దానమును బట్టి, అనగా వాని తల్లి గర్భములో వాడున్నప్పుడే దేవుడన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించెదను అని. ఆయన తల్లితో దేవుడు చెప్పిన మాట అదే. చిన్నవాడిని నేను ఆశీర్వదించెదను అని. ఆ మాట ఎంత గొప్పది! యాకోబు తన జీవితంలో ఎన్ని తప్పిదములను చేసి, తప్పుడు ఆలోచనలలో తన జీవితాన్ని నడిపించినా, వాగ్దానం చేసిన దేవుడు యాకోబుని మర్చిపోలేదు. దేవుడు యాకోబుకు తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించినాడు. మన జీవితంలో మనము, అయ్యో! దేవుడు మమ్మలను మర్చిపోయినాడు, మాకు సహాయం చేయలేదు. ఇదిగో వారిని చూడండి, వీరిని చూడండి, వారు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. మనం ఇలాగనే ఉన్నామని వేదన పడుతూ ఉంటాం, మదన పడుతూ ఉంటాం. ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు బిడ్డ. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు కుమారుడా, కుమార్తె. దానిని మీరు గ్రహించాలి. ఆయనది శాశ్వతమైనటువంటిది ఆయన ప్రేమ. ఉన్నతమైనటువంటిది ఆయన ప్రేమ. మనుషులు విసర్జించున్నట్లుగా ఆయన విసర్జించువాడు కాదు. మనుషులు తీసి పారవేసినట్లుగా ఆయన తీసి పారవేయువాడు కాదు. ఆయన నిన్ను మరిచిపోలేదు. ఇదిగో నిన్ను ఆశీర్వదించుటకు నీకు సమీపముగా ఉన్నాడు. నిన్ను దీవించువాడు, నిన్ను హెచ్చించువాడు, నిన్ను ఘనపరచువాడు ఆయన. శ్రమలలో నేను అతనికి తోడయుండెదనని చెప్పినవాడు. నీ శ్రమలలో, నీ కష్టములో, నీ బాధలో, నీ వేదనలో ఆయన నీతో కూడా తోడుగా ఉన్నాడు. లాజరు మరణించినప్పుడు వారి ఏడ్చినప్పుడు ఆయన కూడా వారితో కూడా చేరి ఏడ్చినటువంటి దేవుడాయన. నిన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావా? ఆయన నిన్ను మర్చిపోలేదు. ఇదిగో ఆయన నిన్ను ఆశీర్వదించును. దానికి నిన్ను నీవు సమర్పించుకో. భక్తులు ప్రార్థించినట్లుగా, దేవా! నీవు మమ్మలను మర్చిపోయేవాడువు కాదు. నీవు మమ్మలను ఆశీర్వదించువాడవని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి, పరమును విడిచి, ఈ దివికి వచ్చి, నీ కొరకై తన ప్రాణము పెట్టి నిన్నాశీర్వదించిన దేవుడు. సమర్పించుకుందామా? ప్రార్థనలు నాతో కూడా ఏకీభవించండి. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు నీవు వారిని మరిచిపోలేదని, వారిని ఆశీర్వదించువాడనని, వారి మనోనేత్రములను తెరచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.